గురు పౌర్ణమిని పురస్కరించుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట మండలం కుర్రేఘాట్ మండలంలో ఆదివారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గిరిజనులకు అన్నార్థులకు అన్నదానం చేశారు। ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు। గురు పౌర్ణమిని పురస్కరించుకొని బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట మండలం కుర్రేఘాట్ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సనాతన ధర్మం బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో గిరిజనులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు। ఈ సందర్భంగా గ్రామంలోని గిరిజనులు అన్నార్థులు సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు। వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు। గిరిజనులకు దుప్పట్లు పంపిణీ కాశీపేట మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన కుర్రేఘాట్ గ్రామంలో ఉన్న గిరిజనులకు ప్రస్తుత వర్షాకాలం మరియు రానున్న చలికాలం నేపథ్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు। బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఈ మేరకు చొరవ తీసుకుని దాతల సహకారంతో దుప్పట్లు కొనుగోలు చేసి ఇక్కడి గిరిజనులకు పంచిపెట్టారు। తమ అవసరాన్ని గుర్తించి చక్కని దుప్పట్లు పంచిపెట్టిన ట్రస్ట్ వారికి ఈ సందర్భంగా అక్కడి గిరిజనులు కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, డి మధుకర్, నల్ల అంబికా శ్రీనివాస్, గోనెం మంజుల శ్రీనివాస్, సేవకులు కోలా గోపాల్, రోహిత్, ఎండి యూసుఫ్, కాడపక మహేందర్, పోతురాజుల తిరుపతి, ఆరుట్ల మౌనిక, జక్కుల పోషన్న, డాక్టర్ పేరం రమేష్, గ్రామ పెద్దలు, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు। తడవనికి వెళ్ళేసుకో కింద పట్టు అదే పేపర్ చూడండి चलो चढ़ा పక్కకు పెట్టి సాయిరామ్ ఈరోజు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట మండలం కుర్రేఘాట్ గ్రామం వద్ద ఈరోజు గ్రామ ప్రజలకు అన్నదాన కార్యక్రమం మరియు దుప్పట్ల పంపిణీ చేపట్టడం జరుగుతుంది। మా యొక్క ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు అన్నార్థులకు అన్నదానం, అదేవిధంగా ప్రతి మంగళవారం గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వ ఆసుపత్రులు బెల్లంపల్లిలో అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది। షిరిడి సాయిబాబా బోధనలు, బాయిజమ్మ చేసినటువంటి సేవలు
బీదవారికి అందరికీ ఎల్లకాలంలో అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి తన శక్తి సామర్థ్యాల మేరకు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరించి అన్నదానంతో తృప్తిపడడం అనేటువంటి సంకల్పంతో సేవే మార్గం సేవే లక్ష్యంతో మానవ సేవే మాధవ సేవలో భాగంగా ఈరోజు